బాస్ ఈజ్ బ్యాక్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రిలీజ్ అయిన మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాపై సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా లేదు. టాక్ ఏమో బ్లాక్ బస్టర్ అని వస్తుంది, కానీ ఆన్లైన్లో కొందరు రొటీన్ అని పెదవి విరుస్తున్నారు. అసలు ఇందులో నిజమెంత? అనిల్ రావిపూడి మెగాస్టార్ని ఎలా హ్యాండిల్ చేశారు అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ బెస్ట్ థింగ్ గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని చిరంజీవి గారి సినిమాలలో ఏదో మిస్ అయ్యిందని ఫీల్ అయిన ఫ్యాన్స్కి ఈ సినిమా ఒక విందు భోజనం. ఈ సినిమాలో చిరంజీవి గారిలాగా యాక్ట్ చేశారు. ఆ కామెడీ టైమింగ్, ఆ గ్రేస్, ఆ డ్యాన్స్, 90స్లో మనం చూసిన ఆ వింటేజ్ చిరు మళ్ళీ మన కళ్ళ ముందు కనిపిస్తారు. అనిల్ రావిపూడి చిరంజీవి బాడీ లాంగ్వేజ్ని బాగా యూజ్ చేసుకున్నారు. థియేటర్లో ఫ్యాన్స్ రెస్పాన్స్ చూస్తుంటే బాస్ స్టామినా ఏంటో అర్థమవుతుంది. అనిల్ రావిపూడి ఈసారి ఖచ్చితంగా దొరికేస్తారని అందరూ అనుకున్నారు, కానీ దొరకలేదు. అయితే సినిమాలో అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ లేవా అనే వాళ్ళకి ఉన్నాయి. స్టోరీ లైన్ మరీ అంత స్ట్రాంగ్గా అయితే లేదు. కొంచెం ఎందుకో రొటీన్ స్టోరీ లాగా ఫీల్ అవ్వచ్చు. కథ రొటీన్ అయినా అనిల్ రావిపూడి ఈ సినిమాను ఒక రేంజ్కి తీసుకెళ్ళాడు. చిరంజీవి గారి మార్క్ ఎంటర్టైన్మెంట్తో, తన స్వాగ్తో చాలా బాగుంది మూవీ. నెగిటివ్స్ ఉన్నా సరే ఫ్యామిలీతో కలిసి పండగకి హ్యాపీగా నవ్వుకోవడానికి ఈ సినిమా ది బెస్ట్ ఆప్షన్. సో నా ఫైనల్ రివ్యూ ఏంటంటే, డోంట్ లుక్ ఫర్ ద లాజిక్, జస్ట్ ఎంజాయ్ ద మ్యాజిక్. మీరు ఈ సినిమా చూస్తుంటే మీ రేటింగ్ ఎంత కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై చిరంజీవి. థ్యాంక్ యూ.